అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. చలనచిత్ర రంగానికి పురిటికట్టగా భావించే ఫ్రాన్స్లోని లయోన్లో ఉన్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లూమియర్ ఆయన్ను ఘనంగా సత్కరించింది. అక్కడి ప్రఖ్యాత వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్పై రాజమౌళి పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్ఠించింది. ఈ అరుదైన గౌరవం ద్వారా మార్టిన్ స్కోరెస్సీ, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి నిలిచారు. జూలై 1-2 తేదీల్లో జరిగిన ఈ వేడుక అనంతరం రాజమౌళి తన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లూమియర్ మ్యూజియంను సందర్శించారు. నా సినిమాలు ఈగా RRR ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్కు వెళ్లిన సమయంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రైమాక్స్ నన్ను అక్కడికి ప్రేక్షకులకు పరిచయం చేసి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు. నన్ను సినిమా పుట్టిన వీధిలోకి తీసుకెళ్లగా అక్కడ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో కూడిన ఫలకాలు కనిపించాయి. ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. దానిపై నా పేరు చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని రాజమౌళి వివరించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆమె తన ప్రియుడు స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్ను పెళ్లాడబోతున్నారు. వీరి వివాహం జూలై 6న జరగనున్నట్లు బోనీ కపూర్ స్వయంగా ధృవీకరించారు. 2 కుటుంబాల సంప్రదాయాలను మిళితం చేస్తూ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను ఒక్కరోజులోనే పూర్తి చేయనున్నారు. ఈ పెళ్లి వేడుకలు జూన్ 21న మాతాకి చౌకీతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుడి కుటుంబం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కపూర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ను కస్టమ్స్ అధికారులు విచారించారు. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో దుల్కర్ను విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లతో భూటాన్ నుంచి భారత్లోకి లగ్జరీ కార్లను తీసుకొస్తున్న వారిని పట్టుకోవడానికి గత ఏడాది సెప్టెంబర్లో కేరళ అంతటా కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ నుంఖోర్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే దుల్కర్ ఇంటిలోనూ నాడు తనిఖీలు చేశారు. నటుడి నుంచి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించినట్లు గతంలో వార్తలొచ్చాయి. దుల్కర్ వద్ద నకిలీ రిజిస్ట్రేషన్లతో ఇతర వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ను టాలీవుడ్కు హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త శైలజారెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమ కథా చిత్రం అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటులు సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తూ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. మెలోడీ ట్యూన్స్, హార్ట్ టచింగ్ లిరిక్స్, వీడియో పేర్ మధ్య సాగే బ్యూటిఫుల్ కెమిస్ట్రీ విజువల్స్ ఈ పాటకు బిగ్గెస్ట్ అసెట్గా నిలిచాయి. పల్లెటూరి వాతావరణం నుండి సిటీ బ్యాక్ డ్రాప్ వరకు ఎంతో హ్యాపీగా సాగే ఒక విలక్షణమైన ప్రేమ కథ ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ 2 సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ కొత్త రిలీజ్ డేట్ టీజర్ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్లో విలన్ పాత్రధారి వినాయకన్ నన్ను చంపి ప్రశాంతంగా ఉండలేవు, నా వెనుక పెద్ద ప్రపంచం ఉంది, జైలర్ ఇది చాలా పెద్ద నెట్వర్క్, ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో కూడా నీకు తెలియదు, నీ జీవితం నరకంగా మారుతుంది అని హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ప్రతి నెల ప్రారంభంలో విభిన్నమైన ఫోటోలను షేర్ చేసే నాని తాజాగా జులైలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. వింటేజ్ లాంగ్ హెయిర్ లుక్లో సరికొత్త అవతారంలో కనిపిస్తూనే ఎడమ చేతికి బ్యాండేజ్తో కనిపించడం హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ నేషనల్ స్టార్ నాని మార్కెట్ రేంజ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. దసరా లాంటి 100 కోట్ల హిట్ అందించిన కల్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీ తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీ వర్గాల్లో నిత్యం ఏదో ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తూనే ఉంది.
జూలై నెల మొదలైన సందర్భంగా నాని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త పిక్స్లో నాని అల్ట్రా మాస్ లాంగ్ హెయిర్తో చాలా ఇంటెన్స్ లుక్లో కనిపిస్తూనే తనకు షూటింగ్ స్పాట్లో గాయమైనట్లు వెల్లడించారు. ఆయన ఎడమ చేయి మోచేతికి వైట్ బ్యాండేజ్ ఉండటం ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తూ ఫ్యాన్స్కు కాస్త కంగారు పుట్టిస్తుంది. అయితే ఈ గాయపడిన లుక్ ఫోటోలను షేర్ చేస్తూ నాని పెట్టిన పవర్ఫుల్ క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాను పూర్తిగా ఊపేస్తుంది. బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ధురంధర్లోని మోస్ట్ పాపులర్ డైలాగ్ అయిన గాయపడ్డాను అందుకే మరింత ప్రమాదకరంగా మారాను అనే పవర్ఫుల్ లైన్ను నాని ఇక్కడ కోట్ చేశారు. తనకు దెబ్బ తగిలినప్పటికీ రాబోయే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం తాను పూర్తి స్థాయి కసితో డబుల్ ఎనర్జీతో సిద్ధంగా ఉన్నట్లు నాని స్పష్టం చేయడం ఆయన డెడికేషన్కు నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ది ఒడిస్సీ నుంచి ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేసిన ఈ కౌంట్ డౌన్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్రీక్ పురాణాల ఆధారంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్గా తెరకెక్కుతుంది. ట్రోజన్ యుద్ధం ముగిశాక ఇథాకా రాజు ఒడిస్సియస్ తన రాజ్యానికి భార్య వద్దకు తిరిగి రావడానికి 10 ఏళ్ల పాటు చేసిన ప్రమాదకర ప్రయాణమే ఈ సినిమా కథ. తాజాగా విడుదలైన ట్రైలర్లో సముద్రపు తుపానులు, భయంకరమైన రాక్షసులతో పోరాటాలు, యుద్ధ సన్నివేశాలను గ్రాండ్గా చూపించారు. ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. లెనిన్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అఖిల్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ తాను 3 ఏళ్లు విరామం తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఏజెంట్ సినిమా విడుదలైన 3 నెలలకు నేను ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డాను. గాజు ముక్కలు నా చేతికి బలంగా గుచ్చుకున్నాయి. ఎడమ చేతి వేళ్లకు 2 శస్త్రచికిత్సలు జరిగాయి. 48 కుట్లు పడ్డాయి. 8 నెలల పాటు బరువులు ఎత్తులేకపోయాను. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 16 నెలలు పట్టింది. 3 ఏళ్లు విరామం తీసుకున్నందుకు నా అభిమానులు నాపై కోపంగా ఉన్నారు. ఇలా మరోసారి జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను అని అఖిల్ చెప్పారు. ఇక లెనిన్ చిత్రం గురించి మాట్లాడుతూ కథ వినగానే కొత్త అనుభూతి కలిగిందన్నారు. పాత్రలోని విభిన్న కోణాలు ఆశ్చర్యపరిచాయని తెలిపారు. ఇలాంటి కథే కాదు, ఈ అంశం మీద ఒక్క సినిమా కూడా రాలేదని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి సినిమాతోనే కంబ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె మోహన వివాహ వేడుక హైదరాబాద్లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుద్ధ్తో మోహన 7 అడుగులు వేశారు. ఇటీవల ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్లో వీరి నిశ్చితార్థం జరగ్గా తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి హాజరై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన అర్ధాంగి అన్నా లెజెనావోతో కలిసి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. అయితే విడుదల రోజున ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు చిత్ర బృందం ఒక వినూత్న ఆఫర్ను ప్రకటించింది. మొదటి రోజు ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం ఆఫర్ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇందులో ఒక కీలకమైన మెలికుంది. ఈ ఆఫర్ కేవలం హిందీ వెర్షన్కు మాత్రమే వర్తిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఏమండే సార్ ఆగండి, నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను. నేను రిలాక్స్ రిలాక్స్. సైకిల్ని కూడా టెస్ట్ చేసి పంపించి మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు, సీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేనే హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను
ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు ఎందుకు మిమ్మల్ని. ఎందుకు ఇలా చూడలేదు? అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్? సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది. చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే ఇవాల్టి నుంచి ప్రమోషన్స్ షురు షురు. లెనిన్ ఇన్ ఫామ్. ఆయన చూసా. క్రికెట్లోనూ ఫామే, చూసారండి ప్రమోషన్లో ఫామే. ఎంత సైలెంట్గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదండి. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయారు. భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు డెఫినెట్గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి సరిపోద్ది. అక్కడే ఉన్నారు 50 ఓట్లు అక్కడే దొరికేస్తారు. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది ఎస్ భారీ సెట్లు, ఎస్ అంతమంది ఆర్టిస్టులు ఎస్ దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలో ఉండేది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి, ఇప్పుడు సార్ నాగార్జున సార్ చెప్పారు కదా, ఏంటి ఇది మా భారత్ అని చెప్పి అన్నారు. అది నేనన్నాను. ఓ మీరు అన్నారు కదా, సారీ. నేను అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది నేను ఫ్లోలో ఏదో అనేసాను, అది న్యాచురల్గానే వచ్చింది. ఓకే, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. డిస్క్రైబ్ చేయండి దాన్ని ఎలా. ఏం లేదు, నాట్ మై మన డైరెక్టర్ నందు తను ఆ రామాపురం ఊరి నుంచి వచ్చి అక్కడ ఆ రామాపురంలోనే ఒక చెట్టు కింద ఏదో కథ రాస్తాడు. ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరో ఒక హీరోయిన్ గురించి ఒక 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి, అవునండి, కురుక్షేత్రము ఇది అది అన్నీ యాడ్ చేసేసి, అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ ఇది. హలో, బాగున్నారా? బాగుందండి. ఆయన రండి కూర్చోండి, ఎంట్రీ చేయండి. నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ హెచ్చరిపోయింది. కూర్చోండి అన్నా. సారీ 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 సార్, ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా. ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా, వద్దన్నాడు, అన్నాడు. మరి నేనేంటి అన్నాడు. ఇప్పుడేంటి ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే? నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి, ఏంటిది నేను స్పెషల్? అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం అని పిలిచారన్న. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే వినలేదు. ఆయన లేడు, వినలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవ్వలేకపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే. శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. అంటే ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా అన్న, కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్ లో ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న, ఫార్మల్ గా మాట్లాడుకుందాం అన్న బేసికల్. నేను నమ్మరు అది. సరే తిన్నాం. సరే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి గారు చెప్పండి సార్. ఈ వచ్చారు, భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్, எப்படி இருக்கீங்க? సూపర్. తమిళ మాట్లాడుతున్నా ఆవిడ ఎన్నంగా అని అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, నెవర్ ఎంజాయ్ చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. Yeah. he's our anchor for today. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను
మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను మీకు. మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. ఈ నోస్ మరాఠీ. మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రాదు. మాట్లాడటం సౌండ్ తెలుసు అంటే సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లని పెట్టేటోళ్ళు. వన్స్ అగైన్ వెల్కమ్ అంత. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. చెప్తానికి ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము, తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సార్ సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట. ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహైడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం తెలుసు. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ మొత్తం అడగను, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ 2 లైన్లు మామూలు చెప్పండి అంతే. ఏమంటివి జాతి నీతో మనసు తెలియదంటువా? ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కూలు పరీక్ష అయ్యండివా? నిజంగా నాకైతే scene. కాదు కాకూడదు. అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుంది అని ఫీల్. బోరు పట్టిస్తున్నాను. కానీ నాకు బోరు పడదు. నిజంగా రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను పక్కన చిన్న ఆర్టిస్ట్ కూడా ఎందుకన్నా చిన్న artist గా. నువ్వు లేకుండా ఆయన ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమనంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్నా. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 సార్లు ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకే అన్న, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట ఈ సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమా. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మోయటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాం అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం. బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది మనందరం. నందు రైటింగ్ లో తన సీన్స్ లో కూడా క్యారెక్టర్స్ కి ఆ స్పేస్ ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇంకోటండి ఈ సినిమాలో సరే, ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? కామెడీ ఉందా? మీరున్నారు అంటే ఉంటుందా అని. ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఆయనతో ప్యాకర్డ్ సీన్ కూడా ఒకటి ఉంది.
అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను actually. 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్, వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తోనే వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదండి. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు షార్ట్లో. ఆ గెటప్, ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను అందుకు, ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. చాలా చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. సో ఐ కెన్ సీ మై ఫేస్ నో డబ్బింగ్ చెప్పేటప్పుడు అవును, అరే అయిపోయిందా లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ, సిమిలర్ బ్రహ్మాజీ, లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేంజ్, ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేను అచ్చా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్ లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు, నేను ఒక 2-3 ఏళ్ళ కానీ తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్ లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. అందరూ అదే చేశారు. దాంతో పాటు ఆయన లెగ్ కాపీ, అదే మెయిన్ హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మను కానీ ఇది హైలైట్. ఆ గోల్డ్ చైన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల ఈ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అదొకటి బాబు, నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తా, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అందరూ వెయిట్ చేస్తున్నా. కానీ నేను ఒకటైతే చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది, ఐ స్వేర్ లిటరల్ గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు. ఒక యాక్టర్. సో అప్పుడు చూసి నిజంగా నేను అప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో అన్నాను, నేను అమ్మా భలే పెట్టారండి సీన్, అదే ఏమంటివి అనేది తాను ఎగ్జాక్ట్గా దింపేసింది. ఇప్పుడు అందరినీ తినేస్తుంది. ఫైనల్గా ఏంటంటే మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో విన్నో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకు ఆ స్లాంగ్ ని పట్టుకో పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు. అది ఫెంటాస్టిక్. వావ్, చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada, but when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100%, because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all బ్యూటిఫుల్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్, ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్, చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే రామాయణ మహాభారత
6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. ఎస్ లార్జర్ చూసుకున్నా? దట్స్ వెన్ ద డ్రామా Larger బికమ్స్ than లార్జ్. life. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్, మాయాబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును. Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే at the same నాకు time- తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ Yeah, అఖిల్ yeah, రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే Definitely. అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు మన అందరికి అందరికి బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు యూ సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక character సినిమా ఉన్నారు. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు? That's true. నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకు కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.